ఎంతగానో రుణపడి ఉన్నాను. రెండవదిగా అమ్మగారికి, సంఘముగా కూడి ఉన్న ఇశ్రాయేలీయుల జనాంగమని మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మంచిది. సంతోషంగా ఉన్నవారు అందరూ స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. బాధతో ఉన్నవారు స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. మంచిది. ఎందుకు సంతోషం ఈరోజు? క్రీస్తు లేచిన రోజా? క్రీస్తు లేచిన రోజా? పొద్దున్న ఒక చోటకి చిన్న పనికి వెళ్ళాను. పనికంటే పనికి కాదులే, అక్కడో ఇద్దరు వ్యక్తులు కళ్ళు తాగుతున్నారు. ఏం తాగుతున్నారో? కళ్ళు తాగుతున్నారు. ఒరే యాలా యేసు ప్రభు లేచిన రోజు అంటరా, కొంచెం ఇంకో బాటిల్ ఎక్కువ తాగితే మంచిదని. మన కుటుంబాలలో కూడా, మన వీధుల్లో కూడా, మన గ్రామాల్లో కూడా కనిపిస్తారు. ఎవరంటే సంవత్సరానికి 3 సార్లు తాగొస్తారంట సంఘానికి కానీ లేదా మీటింగ్స్ కానీ. ఎప్పుడెప్పుడు చెప్పండి అమ్మా? సీతక్క చెప్తుంది. ఎవరు? క్రిస్మస్కి వస్తారంట మొట్టమొదటిగా. రెండోది గుడ్ ఫ్రైడేకి వస్తారంట. గుడ్ ఫ్రైడేకి ఎందుకు వస్తారు? క్రీస్తు చనిపోయిన బాధతో తాగుతాడంట. మూడో రోజున ఎందుకు తాగుతాడు? ఆదివారం క్రీస్తు లేచాడని సంతోషంతో తాగుతాడట. నాకు అదే గుర్తుకొచ్చింది వాళ్ళిద్దరిని చూసి. ఏది ఏమైనా ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు లేచాడు అనడానికి నిదర్శనాలు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల వ్రాయబడ్డాయి. కానీ వాస్తవానికి మనం రక్షణ పొందినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎన్ని సంవత్సరాలైందో నాకైతే తెలియదు. కానీ క్రీస్తు లేచాడు అని కనీసం మన ప్రక్కనున్న వారికి కానీ, మన కుటుంబంలో ఉన్న మారినటువంటి మన పిల్లలకి కానీ, మారినటువంటి మన భర్తకి కానీ, మన వీధుల్లో కానీ ఎవరికైనా చాటి చెప్పామా? అప్పటి వరకు చెప్పారా? ఈరోజు మా క్రీస్తు ప్రభు లేచిన రోజు అని అంతమంది చెప్పారు ఎవరికైనా? నేను చెప్పాను. ఎవరికమ్మా? మీ సోరయ్య గారికి చెప్పు. మేము అందరం కలిసి అడుగుతున్నాం. నెక్స్ట్ ఆదివారం వెనకాల వచ్చి కూర్చుంటానన్నారు. అమ్మగారికి నాకు మాట ఇచ్చారు, ఏది రావడం లేదు. ఎన్నో ఈస్టర్లో, గుడ్ ఫ్రైడేలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. కానీ మన భర్తలను తీసుకొచ్చి మాత్రం ఎక్కడ కూర్చోబెట్టలేకపోతున్నాం? మందిరంలో కూర్చోబెట్టలేకపోతున్నాం. ఇది చాలా సిగ్గుచేటు నాకు తెలిసి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువును సిలువును వేసినట్టు సిలువులో మరణించిన తర్వాత కొన్ని గంటలకే ఒక ఆయన వచ్చి ఆయన డెడ్ బాడీని అడిగారు. ఎవరైనా? అమ్మగారు మీరు చెప్పొద్దు. ఎవరైనా? అయ్యా, ఆ రోమా సైనికులు, ఆ రోమా యాజకుడిని, రోమా రాజుని అడిగాడు. ఆయన్ని, చక్రవర్తిని. ఎవరు? అరిమితయి యేసేపు. చప్పట్లు కొట్టు ప్రభునామని కనపరచండి. అరిమితయి యేసేపు ఆ యొక్క డెడ్ బాడీని తీసుకెళ్ళి తన తొలిపించుకున్నటువంటి ఆ యొక్క సమాధిలో ఆయన పెట్టడం జరిగింది. ఈరోజు 3వ దినాన తెల్లవారుజామున వెళ్ళి చూసారు. ఎవరెవరు వెళ్ళారు? మరియమ్మ గారు, కరెక్ట్గా చెప్పండి. ఎవరెవరు వెళ్ళారు? మగ్దలేని మరియమ్మ గారు. మొట్టమొదటి ఎవరికి కనపడ్డారు? మగ్దలేని మరియమ్మ గారు కనపడ్డారు. ఏమేమి తీసుకెళ్ళింది? అగరత్తులు, మరమరాలు, కోడిమాంసం కూర, బిర్యానీ, సారా బాటలు, బీడీ కట్ట, అగ్గిపెట్టి పట్టుకుని వెళ్ళింది మగ్దలేని మరియ. అవునా? ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడేమో అనుకుని యూదుల ఆచార ప్రకారం 3వ రోజున, మీరు హెబ్రోన్లో ఎప్పుడైనా చూసుంటారు లేదు తెలియదు కానీ నాకు బక్సింగర్ సహవాసంలో ఒక దైవజనుడు చనిపోతే 3 రోజులు మందిరంలో ఉంచబడతారు. 3 రోజులు జేకనే తెలుసామనుకుంటున్నాను. హెబ్రోనులో దైవజనుడు కానీ నిద్రిస్తే 3 రోజులు ఎక్కడ ఉంచుతారంటే, స్నానం చేయించి బాడీని ఎక్కడ ఉంచుతారు తెలుసా? మందిరములో ఉంచుతారు. అది యూదుల ఆచారం అది. అయితే ఈ మగ్దలేని మరియ వెళ్ళి తెల్లవారుజామున పెందలకాడే లేచి వెళ్ళింది. ఈ రోజున ఎంతమంది వెళ్ళారు సమాధుల దగ్గరికి? చేతులు ఎత్తండి. వెళ్ళలేదా? వెళ్ళారా? సరే, మంచిది. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు బాధపడనంటే. ప్రాణం విడిచిన తర్వాత డెడ్ బాడీకి లేదా శరీరానికి, ఆత్మకి సంబంధం లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, కనురెప్పపాటులు ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఆత్మ పరదేశికి వెళ్ళిపోద్ది. శరీరానికి, ఆత్మకి సంబంధం లేదు. ఉదాహరణకి సమాధుల దగ్గరికి వెళ్ళారు, నేనే వెళ్ళాను అనుకుందాం. నేను ఏమని ప్రార్థన చేయాలి ఇప్పుడు? సమాధి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు మీరు ఏమని ప్రార్థన చేయాలి? సమాధి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, అమ్మా, ప్రభువా,
ఆత్మ నీ దగ్గర ఉంది కదా ప్రభువా, శరీరం ఎక్కడ ఉంది ప్రభువా, పరదేశంలో జ్ఞాపకం చేసుకోమంటాకుందా, అడుగుతాకుందా? అది నిజంగా వాస్తవం అనేది లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే శరీరంలో ఆత్మ ఉండగానే చక్క పెట్టుకోవాలి. ఇక్కడే భూమి మీద ఉన్నప్పుడే చక్క పెట్టుకోవాలి. మరి మృతులలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అక్కడ వెతికి ప్రార్థన చేస్తారు. ఏమని చేస్తారు ప్రార్థన? నాకు అర్థం కావడంలే. అర్థమవుతున్నా నా మాటలో? సమాధుల్లో ఎందుకు వెతుకుతున్నారు? అక్కడ ఒక మాట ఉంటుంది. యేసు ప్రభుని అక్కడ వెతికినప్పుడు, అమ్మా ఎక్కడ వెతుకుతున్నారంటే ఆల్రెడీ ఆయన లేచిపోయాడు, ఆయన లెగిచాడు, ఆయన ఆల్రెడీ సజీవుడై ఉన్నాడు, ఆయన ఇంకా సమాధుల్లో వెతుకుతున్నారేంటని అన్నాడు. మరి ఇంకా సమాధుల్లో వెతుకుతున్నారేంటంటే పూర్వీకుల ఆచారాల ప్రకారంగా మానవుడు ఏమైపోతున్నాడంటే క్రైస్తవ తలంపులను అలా తీసుకుని వెళ్ళిపోతున్నాడు తప్ప ధర్మశాస్త్రములో ఏముందో ఆచరించలేని బద్దులుగా మనము మిగిలిపోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అనేక మంది వెళుతున్నారు, కాదని అంటలే. సమాధుల్లో ఇంకో మాట చెప్తున్నాను, సమాధులలో లేని కులమతాలు సమాజములో ఉన్నాయి. ఉన్నాయా లేవంటారా? సమాధుల్లో కులమతాలు ఉంటాయా? ఉంటాయా చెల్లి? లేవు. మాదిగా రెడ్డి కమ్మ అందరికీ ఒకటే సమాధుల తోట. మరి సమాజంలో ఉన్నాయా? ఉన్నాయి. సమాజంలో ఉన్నాయి, సమాధులు లేవు. అందుగురించే క్రైస్తవుల పైన ఏం చల్లుతున్నారో? బురద చల్లుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం సమాధులలో వెతకకూడదు, సమాజములో వెతకాలి. ఎక్కడ వెతకాలి తమ్ముడు? లోపలికి వస్తలేదా తమ్ముడు? లోపలికి వచ్చేయండి నాన్న, లోపలికి వచ్చేయండి. బయట ఎవరు కూర్చోదు, లోపలికి వచ్చేయండి. ఇప్పుడు పెంతుకోస్తు ప్రార్థనా మందిరముగా పిలువబడుతున్న మన విశ్వాసులందరూ కూడా సమాధులలో వెతకాలా, సమాజములో వెతకాలా? మాట్లాడాలి నాతో. ఎక్కడ వెతకాలి నాగమ్మ గారు? సమాజములో వెతకాలి. ఏమి వెతకాలని అంటే రక్షణ పొందినటువంటి వారు ఉంటారు చూసావా, వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా క్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడయ్యా, ఇదిగో 3 రోజులు క్రితం చనిపోయినటువంటి ఆయన ఈ రోజు లేచాడయ్యా, నీ కొరకే రక్తాన్ని బలిచ్చి నీ కొరకు ఆయన బలి అయి చనిపోయాడయ్యా అని ప్రకటన చేస్తే నీ పేరు ఎక్కడ లిఖించబడుతుందంటే ధర్మశాస్త్రంలో లిఖించబడుతుంది, లేదా నీ పేరు అక్కడ లిఖించబడుతుంది. అది నువ్వు చేయవలసినటువంటి పని. మగ్ధలేని మరి వెళ్ళిందంటే వారికి ఒక ఉంది, మనకేముంది? సరే, ఈ రోజున అంశం ఏమిటంటే యేసు పునరుద్ధానము వలన కలిగినటువంటి మేలులు. యేసు పునరుద్ధానము వలన కలిగినటువంటి మేలులు ఏమిటి? ఆ మేలులు అని అంటే ప్రియమైన వారలారా, చిన్న ఉపోద్ఘాతం. క్రీస్తు మరణించి జయించిన తర్వాత పునరుద్ధానము లేదని బైబిల్లో కొంతమంది వ్యక్తులు ప్రచారం చేశారు. ఎవరు వారంటే సద్దుకయ్యులు. ఎవరు వారంటే సద్దుకయ్యులు. మొన్న గుడ్ ఫ్రైడే రోజున మీకు ఒక ప్రశ్న వేశాను. నా వాక్యం అయిపోయిన పిమ్మట ఆ ప్రశ్నకు జవాబు అడుగుతాను, చెప్పిన వారికి గిఫ్ట్ ఉంటుంది. మరలా ప్రశ్న రిపీట్ చేస్తున్నాను. దేవుడు అనే లేని పుస్తకాలు 2 ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దేవుడు లేడు, అదే దేవుడు ఆ యొక్క పుస్తకాల్లో కనపడ్డ, దేవుడు అనే మాట కూడా కనపడదు. ఏంటి ఆ పుస్తకాలు? 2 పుస్తకాల పేర్లు నా వాక్యం అయిపోయిన పిమ్మట అడిగిన వారికి చిన్న గిఫ్ట్, నాకు తోచిన గిఫ్ట్ ఇస్తాను, ఓకేనా? మంచిది. సద్దుకయ్యులు ఆ రోజుల్లో యేసు ప్రభు సువార్త చెబుతున్నప్పుడు సద్దుకయ్యులు పరిసయ్యులు అనేటువంటి వారు ఉండేవారు. మీకు సామాన్యంగా మీరు వినే ఉంటారు ఈ పదాలు. సద్దుకయ్యులు, పరిసయ్యులు, సుంకరులు, వీళ్ళు వినే ఉంటారు. వీరు ఏం చేసేవారంటే సద్దుకయ్యులు అనేవారు, అయ్యా ఎక్కడుందయ్యా క్రీస్తు పునరుద్ధానము? క్రీస్తు మనిషి చనిపోయాడా తప్ప కానీ ఎవరైనా సరే పునరుద్ధానం ఉందని ఎక్కడ లేచారని ఎక్కడుందని రకరకాలుగా క్రీస్తుకు విరుద్ధముగా ప్రకటన చేసేవారు. ప్రియమైన పిల్లలారా, ఒకసారి ఆ రెఫరెన్స్ ఎక్కడుందో మీరు చూడగలిగితే మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనము. 4 పుస్తకాలుగా కూడా వ్రాయించారు దేవుడు. మత్తయి సువార్త 22, 23. పునరుద్ధానము లేదని అమ్మా సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు, అతని భార్యలు తన సహోదరి సంతానము కలుగు చేయవలెనని. చాలు తల్లి. ఇప్పుడు పునరుద్ధానము లేదని ఎవరు ప్రచారం చేస్తున్నారు? సద్దుకయ్యులు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి పునరుద్ధానం ఉందా లేదా?
పునరుద్ధానం ఉంది, ప్రభు లేచాడని రుజువు రూఢిపరచబడింది బైబిల్ గ్రంథములో. చూసిన వారు చెబుతున్నారు. మగ్దలేని మరియ చూసింది, తర్వాత శిష్యులు చూశారు. ఆత్మవశుడై మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆనాటి మత పెద్దల ప్రకారముగా, ఆనాటి రోమా సామ్రాజ్య ప్రకారముగా, ఆనాటి యూదుల ఆచార ప్రకారముగా అనేక మంది దేవునికి విరుద్ధముగా నడిచినటువంటి వారు, ఈ సద్దుకయ్యులు అనేటువంటి వారు ఏం చెప్తున్నారంటే పునరుద్ధానము లేదు. యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్పవలసినటువంటి ప్రజలే ఆ రోజుల్లో ఏమని చెప్తున్నారంటే క్రీస్తు పునరుద్ధానము లేదయా అని చెప్తా ఉన్నారు. క్రీస్తును ప్రకటిస్తున్న వారిని నడి రోడ్డు పైన హింసించేటువంటి రోజుల్లో మనం ఉన్నాము. ఆ రోజుల్లో అయితే సద్దుకైలు ప్రకటన చేస్తారు, క్రీస్తు మరణాన్ని జయించలేదు, పునరుద్ధానము లేదని చెబుతా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా మీరు చూడగలిగితే 4 పుస్తకాల్లో కూడా ఉంటుంది, కావాలంటే రాసుకుంటూ చూడొద్దు. కానీ మార్కు సువార్త 12వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, లూకా సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సద్దుకైలు ఏం చేస్తున్నారంటే నాగమ్మ గారు క్రీస్తు పునరుద్ధానము లేదు అని ప్రకటన చేస్తున్నారు ప్రజలకి. ఇది అంశము ప్రియమైన దేవుని పిల్లరా. కానీ సత్యమును అణిచివేచలేకపోయారు ప్రియమైన దేవుని పిల్లరా. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 1 నుంచి చదవండి ఒకసారి. సత్యాన్ని ఏం చేయలేకపోయారంటే వారు బయటికి చెప్పలేకపోయారు. మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు సద్దుకైలను ప్రజలకు బోధించుటయు కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు కావలిలో ఉంచిరి. వీళ్ళందరూ కూడా ఏం చేయబడుతున్నారు? ఇప్పుడు పునరుద్ధానం ఉందని తెలుసుకుని ఏం చేస్తున్నారు? వీళ్ళు కలవర పడుతున్నారంట వారిలో వారే. అరే, యేసు ప్రభు 3వ దినాన్ని లేచాడు, కలవర పడుతున్నారు. చూడండి, ప్రజలు ఆనాడు అపోస్తుల కాలములో కూడా చూడండి ప్రజలకు చెబుతూ ఉంటే కలవర పడుతున్నారు. క్రీస్తు మరణ యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకము చేసుకుని ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు మాటలను బట్టి, నీ చేతలను బట్టి, నీకున్నట్ట క్రైస్తవ విశ్వాస జీవితాన్ని బట్టి నీ ప్రక్కనున్న వాడికి ఏమి కలగాలి తెలుసా? క్రీస్తు యొక్క మాదిరికరమైనటువంటి జీవితం వీడు జీవిస్తున్నాడని వారిలో వారికి ఏం కలగాలి? ఇప్పుడు కలవరము కలగాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, కలవరము కలిగింది. క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని వారి జ్ఞాపకము చేసుకున్నప్పుడు కలవరం. ప్రియమైన దేవుని పిల్లరా, యేసు పునరుద్ధానము కలవరపరచబడింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి మార్కు సువార్త తీయండి, ఒకసారి 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియ యాకోబు తల్లి అయిన మరియయు సలోమి వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారము పెందలకాడే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చి సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడో పొర్లించబడి ఉన్నదని ఒకరికొకరు చెప్పుకొనుచుండిరి. మొట్టమొదటి నా మాట ఏమిటంటే యేసు పునరుద్ధానము కలవరములు కొట్టివేయబడింది. యేసు పునరుద్ధానము కలవరములు కొట్టివేయబడింది. 5 మాటలు చెప్తాను త్వరగా. మొదటి మాట ఏమిటంటే యేసు పునరుద్ధానము కలవరములు కొట్టివేయబడ్డాయి. ఇక్కడ చూడండి, మగ్దలేని మరియ ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు తీసుకుని సూర్యోదయము రాకముందే లేచి పెందలకాడి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి ఒకరితోనొకరు ఏం చేసుకుంటున్నారు? ఇప్పుడు చెప్పుకునుచున్నారు. మనం ఎవరికి చెప్పాము? ఈరోజు నేను ఒక స్టేటస్లు పెట్టా, కొన్ని మీరు చదివే ఉంటారు చాలామంది, నా నెంబర్ ఉన్నవాళ్ళు. బతుకున్నప్పుడు ఏం పెట్టరో? ఫుడ్ ఎట్టరు. ఇంత ముద్ద పెట్టరు ఎవరికే? అప్పటి వరకు కష్టపడి వయసు అంతా అయిపోయిన ఆయన ముసలోడికి ఇంత ముద్ద పెట్టరు. చనిపోయిన దగ్గర గోతికాడక మాత్రం ఇక్కడ ఎన్ని వెరైటీస్ అయితే వండుతామో దినమ రోజున అన్ని వెరైటీస్ కూడా సంచిలో పట్టుకుని ఎక్కడ ఎడతారు? ఇప్పుడు వాళ్ళు అందరూ కలిసి ఎక్కడ ఎడతారు? సమాధి దగ్గర. నిజంగా వాస్తవానికి వాళ్ళు లెగిసి తింటాడా? ఒకవేళ వాడే కనుక లెగిసి తింటే నువ్వు అక్కడ ఉంటావా?
పరిగెత్తుకొచ్చేస్తావు ఎక్కడికే? ఊళ్ళోకి. అంత భయం లేనటువంటి దాని ఊరు నువ్వు సమాధి దగ్గరికి ఇవన్నీ తీసుకెళ్తున్నావంటే ఇది ఆచారం కాదంటారా? సమాధి దగ్గరికి ఏం తీసుకెళ్ళింది మగ్దలేని మరియా? సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళింది. సుగంధ ద్రవ్యాలు దేనికి సాదృశ్యం కొంటే దేవునికి అభిషేకంగా కనపడతా ఉన్నాయి. అవన్నీ కూడా పనికి మాలినవన్నీ తీసుకెళ్ళి సమాధుల్లో పెడుతున్నారు. చుట్టా, బీడి, సిగరెట్లు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి ఆడి దగ్గర పెడుతున్నాడు. లిగిసి కాల్తాడా? కాల్చడు. పెందల కాడే లేచి అనుభవము, కలవరము కొట్టివేసింది. వారిలో ఉన్నటువంటి కలవరాన్ని కొట్టివేసింది క్రీస్తు పునరుద్ధానం. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ ప్రభువు దూత పరలోకము నుండి వచ్చి ఆ రాయిని దొర్లించింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనము. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి ఆ రాయిని పొర్లించి దాని మీద చాలు తల్లి. ఎవరు తీశారా రాయి? పరలోకపు దూత వచ్చింది. పరలోకపు దూత వచ్చింది. మరి ఒక ప్రశ్న, పెంతెకోస్తు ప్రార్థన మందిర సీనియర్ బిలీవర్స్ అండ్ జూనియర్ బిలీవర్స్, ఏంటా ప్రశ్న అంటే, పరలోకపు దూత సైన్య సమూహము రెండు సార్లు భూమి మీదకి వచ్చినవి. పోనీ దూత అనబడింది 2 సార్లు వచ్చింది. ఎప్పుడెప్పుడు చెప్పరా తల్లి? చెప్తున్నారు. ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు? క్రీస్తు పుట్టినప్పుడు, క్రీస్తు లేచినప్పుడు. చప్పట్లు కొట్టి ప్రభునామని కనపరచండి. ఎప్పుడు నానా? క్రీస్తు పుట్టినప్పుడు. లోకాసువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. పరలోకపు దూత సైన్య సమూహము వచ్చి క్రీస్తును ఆరాధించినాయి. ఇప్పుడు క్రీస్తు లేస్తున్నప్పుడు రాయిని దొర్లించడానికి ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లారా, జ్ఞాపకం పెట్టుకోండి మాటలు. పరలోకపు దూత సైన్య సమూహము 2 సార్లు వచ్చినాయి. క్రీస్తు పుట్టినప్పుడు, క్రీస్తు లేచినప్పుడు 2 సార్లు వచ్చినాయి. నీవు నేను కూడా మరణించిన పుట్టినప్పుడు కూడా ఎవరు రావాలో తెలుసా? దేవదూతలు రావాలి. దేవదూతలు రావాలి. హలో డియర్ ఫ్రెండ్స్, నేను అడుగుతా ఉన్నా మరి ఒక ప్రశ్న. నువ్వు బ్రతుకున్నంత కాలం క్రీస్తు కొరకు జీవిస్తే ప్రవీణ్ పగడాల ఎలా చనిపోడు అలాగే మనం కూడా చనిపోయాను గాక. ఆమేన్. ఎందుకంటారేమో, చంపబడ్డాడు ఆయన. స్టెఫను ఏ రీతిగా చంపబడ్డాడో అలాగే చంపేశారు ఆయన్ని. నిన్న ఎంపీ, రాజమండ్రి ఎంపీ తెలుసా? హర్ష కుమార్. అందరిని ఆహ్వానించారు, కానీ ఎవరు వెళ్ళలేకపోయాం. మన పెంతెకోస్తు ప్రార్థన మందిని చాలామంది వెళ్ళారండి. సగం మీటింగ్ అయిన తర్వాత ఏం చేశారంటే ఆయన్ని అరెస్ట్ చేసేసారు, లోపలేసేసారు. న్యాయాన్ని బయటికి రానివ్వడానికి ప్రభుత్వానికి ఒప్పుకోవడం లేదు. సత్యాన్ని బయట పెట్టడానికి ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు. ఎందుకనంటే సత్య స్వరూపైన దేవుడిని నిజంగా ప్రకటిస్తున్నటువంటి ఆయన్ను ఎలా చంపివేస్తారో కొన్ని వీడియోల ద్వారా చూపిస్తూ ఉంటే సత్యాన్ని అణగద్రొక్కేస్తున్నారు ఈ ప్రభుత్వాలు, అణగద్రొక్కేస్తున్నారు ఈ అన్యాయపు ప్రభుత్వాలు అని చెప్పుతున్నటువంటి ఒక ఆయన తీసుకెళ్ళి లోపలేసేస్తారండి నిన్నటి కాల సమయంలో. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లరా. దేవుని దూత వచ్చి రాయిని పొర్లించింది, కలవరాన్ని కొట్టివేసింది. ఎవరి కలవరము? మనుషులలో ఉన్నటువంటి కలవరాన్ని కొట్టివేసింది. ఏమిటా కలవరము? 3వ దినాన్ని లెగిస్తారన్నటువంటి మాటల యొక్క కలవరాన్ని కొట్టివేయబడింది. ప్రియమైన దేవుని పిల్లరా, నీవును యేసుని నిజముగా ప్రేమిస్తున్నట్లయితే నీ జీవితమునకు అడ్డుగా ఉన్నటువంటి బండలైనా సరే ఏం చేయబడతాయి? దుర్లింపబడతాయి. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకు. నీ జీవితంలో ఎలాంటి బండలైనా సరే నువ్వు క్రీస్తుని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ఆ బండలు ఏం చేయబడతాయి? దొర్లించబడతాయి. నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా ప్రేమించాలి, నమ్మాలి. క్రీస్తు నా కొరకు మరణించి 3వ దినాన్ని లేచాడని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసిస్తే గనుక బండ లాంటి సమస్యలైనా, బండ లాంటి శోధనలైనా ఏదైనా సరే దొర్లించబడతాయని నా ప్రభువారు చెబుతున్నారు. మొట్టమొదటిగా ఏంటంటే క్రీస్తు పునరుద్ధానము ఏం చేయబడింది? మనుషులలో కలవరాన్ని కొట్టివేయబడింది. 2వ మాటలోనికి వెళదాం రండి. యేసు పునరుద్ధానము రోమా ప్రభుత్వానికి అపజయముగా ఉంది. 2వ మాట ఏమిటి తల్లి? క్రీస్తు పునరుద్ధానము రోమా ప్రభుత్వానికి అపజయముగా. ఏమిటి అపజయం అంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుంచి చదువుదాము. క్లుప్తంగా చక్కగా చదువుదాము. 27వ అధ్యాయము 62 నుంచి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకుడును పరిచయులను
కూడి వచ్చి పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా అయ్యా ఆ వంచకుడు ఎవరా వంచకుడు? యేసయ్య. ఆ వంచకుడు ఉండినప్పుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము ఆజ్ఞాపించుము. వాని శిశువులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. చాలు తల్లి, చెప్పుదురేమో అంటే ఏం కలిగింది వారికి? రోమా సైన్యానికి భయము కలిగింది, అపజయము కలిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకవేళ నిజంగా లెగిస్తారేమో, ఎందుకైనా మంచిది అని ఎవరిని పెట్టారు అక్కడ సమాధి దగ్గర? తెలుసా? సమాధి దగ్గర ఎవరిని పెట్టారు? కావలి వారిని ఉంచారు. వీళ్ళకి ఆల్రెడీ చూడండి, అక్కడ ఉన్నటువంటి వారికి ఆల్రెడీ క్రీస్తు చెప్పినటువంటి మాటలు వారి హృదయాల్లో ఉన్నాయి. ఏంటా మాటలంటే, అయ్యా ఆ యొక్క వాంఛకుడు అనగా క్రీస్తు ఆనాడు సువార్త చేస్తున్నప్పుడు, సువార్త చేస్తున్నప్పుడు నేను చనిపోయి 3వ దినాన లేస్తానయ్యా అనేటువంటి మాటలు మాకు గుర్తున్నాయి. ఒకవేళ నిజంగా లేస్తాడేమో. ఇప్పుడు రోమా సైన్యానికి ఏమొచ్చింది? భయము, అపజయం వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అపజయము. ఈ రోమా సైనికులు ఏం చేస్తారంటే, ఆ సమాధిలో పెట్టిన తర్వాత అరిమితై యేసేపు తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసు ప్రభును పెట్టిన తర్వాత ఆ రాయిని కొంతమంది రాయిని పెట్టిన తర్వాత ఏం చేశారంటే, ఈ ప్రక్కన ఒక ఆయన ఏం చేశారంటే సైనికులను పెట్టారు. ఒకవేళ రాయి మనుషులే దొరిలేస్తారేమో. వారిలో అపజయం, వారిలో భయం పుట్టింది. ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి, యేసు పునరుద్ధానము రోమా ప్రభుత్వానికి అపజయం కలిగించింది. సత్యానికి విరోధముగా ఎవరైనా సరే అలా చేస్తే చాలా వారికి రోమా సామ్రాజ్యం అంతా కూడా ఒకానొకప్పుడు క్రీస్తు లేచిన తర్వాత కూల్చివేయబడింది. ప్రియమైన దేవుని పిల్లారా, అనేక మంది చక్రవర్తులు మారారు. అయినప్పటికీ కూడా రోమీలు ఏం చేయబడ్డారంటే ఆశీర్వదించబడలేకపోయినట్లుగా మనం గ్రంథాల్లో చూస్తున్నాం. అధికారులైనా సరే మోసపూరితమైన ఆలోచనలు దేవుడు ఏం చేస్తాడంటే వ్యర్థం చేస్తాడు. మోసపూరితమైన ఆలోచనలు ఏంటా ఇప్పుడు రోమా సైనికులు ఏం చేస్తారు? మోసపూరితమైన ఆలోచన చేశారు. కానీ పైనుంచి ఎవరు వచ్చి రాయి దొర్లించారు? దేవదూత వచ్చి రాయి దొర్లించింది. మోసపూరితమైనటువంటి ఆలోచనలు దేవుని ఎదుట నిలబడు, దేవుని ఎదుట అవి పని చేయవు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. ఆయన చనిపోయాడు. ఎవరు? పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు న్యాయాన్ని దాచిపెట్టాలని ఆలోచించారు. కానీ దాగుతుందా 22,000 కోట్లకి ఆస్తిపరుడు. 22,000 కోట్లకి ఆస్తిపరుడు హైదరాబాద్ పట్టణం నుంచి కొవ్వూరు టోల్గేట్ దాకా కూడా తాగుతా వస్తున్నాడని రిపోర్ట్ ఇచ్చారు. కొవ్వూరు టోల్గేట్ దాకా తాగితేనే వస్తున్నాడని రిపోర్ట్. అంటే తాగి డబ్బులు లేక, కూర్చుని తాగలేక, బార్ షాప్కి వెళ్ళి తాగలేక, లేదా ఇంట్లో కూర్చుని తాగలేక, పాస్టర్ గారికి ఒకవేళ త్రాగుడు అలవాటు ఉంటే ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? అధికారులు మోసపూరితమైనటువంటి సత్యాన్ని అణగద్రొక్కేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో, యేసయ్య విషయంలో కూడా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లారా. ఒకనొకడు లేచి నిలబడి, అయ్యా న్యాయం ఏంటో నాకు తెలుసు, సత్యం ఏమిటో నాకు తెలుసు అని లేచి నిలబడినా సరే తీసుకువెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? అరెస్ట్ చేస్తున్నారు. ఇంతకే ఎందుకు చంపారేంటో మీకు ఏం తెలిసిందా? కొంతమందికి ఆయన బ్రతుకుండగా
జీవోను విడుదల చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వంలో. మీకు గుర్తుందో లేదో, గతంలో నేను ఒకసారి చెప్పాను వాక్యంలో ఏమనంటే, మరలా నరేంద్ర మోడీ వస్తే గనక మనం చాలా అనగదొరకు బహుశా ఆ టైంలో ఇచ్చుండొచ్చేమో జీవో. ఇది నిజంగా చదివినటువంటి దైవజనులకి ఎవరికి ఒకవేళ బుర్రకి ఎక్కలేదేమో. ఆయనకి పొడుచుకొచ్చింది, చదువుకున్నాడు బాగా, ఎక్కువ లా చదివాడు ఆయన. లా చదివితే ఏం జరిగిందంటే, ఆయన దాని మీద సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఎవరి మీద ఎవడైతే జీవో పాస్ చేశాడో వాడి మీద సుప్రీంకోర్టులో కేసు వేశాడు. జీవో పాస్ చేసింది ఎవరో తెలుసా? కేంద్ర ప్రభుత్వం మంత్రులు ఉంటారు కదా, వాళ్ళే పాస్ చేసింది. ఇది ఎప్పటికైనా సరే క్రైస్తవుల మీద ఖచ్చితంగా ఇది బాధాకరమైన విషయమే. క్రైస్తవుల మీద విరుచుకుపడ్డారు వీళ్ళు. ఎప్పటికైనా సరే ఇది చాలా అగారమని తెలుసుకుని ఆయన ఏం చేశాడంటే సుప్రీంకోర్టులో కేసు వేశాడు. దాని మూలంగా ఇది ఖచ్చితం కాదు, ఇది కరెక్ట్ కాదని కేసేసి రేపు చనిపోక ముందు 4 రోజుల ముందు తర్వాత వాదింతకు వెళ్ళాలంట ఆ కేసు అయినా చనిపోక 3 రోజుల తర్వాత కేసు వాదింతకు వెళ్ళాలి. మల్లవరంలో మీటింగ్స్ అయిన తర్వాత కేసు వాదింతకు వెళ్ళాలి. అలాంటి ఆయన్ను చంపేశారు. ఆయన్ని ప్రశ్నేశారంట. ఏమని తెలుసా? పెద్ద లాయర్లు, ఎవరు వాదిస్తాడు ఈ కేసు అంటే, నేనే వాదిస్తా అంటున్నాడు కదా. మీరు చూస్తున్నారు లేదు, సోషల్ మీడియాలో ఆయన మాట్లాడుతున్నాడు. నా దేవుడు కింగ్ అని అంటున్నాడు. కింగ్ అని చెప్తున్నాడు. ఆ మాటలన్నీ కూడా చెప్తున్నాడు. ఏమేమి ఆయన విడుదల చేశాడు ఆ జీవోల్ని, దాని నిమిత్తం సుప్రీంకోర్టులో ఎందుకు కేసు వేసాడో కూడా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు పాయింట్ అవుట్కి వచ్చింది, ఖచ్చితంగా వాళ్ళే లేపేశారు ఈయనని. అర్థం చేసుకోండి. అధికారులు మోసపూరితమైన ఆలోచన చేసి సత్యాన్ని అణగద్రొక్కేస్తే, కానీ సత్యము దాక్కుంటుందా? చూడండి ఎలా బయటకు వచ్చిందో. ఇంట్లో ఉన్నటువంటి భార్య బిడ్డల మీద కూడా సంతకాలు తీసుకున్నారంట. బయట పెడితే మొత్తం లేపేస్తానన్నారంట. సంతకాలు తీసుకున్నారు, పెట్టేశారు. భార్య ఏమని ఎందుకు తెలుసా? చనిపోయిన నెలగా చనిపోయిన నా బిడ్డలను కూడా చంపేస్తారు అని భయం వేసి, త్రాగడాల బట్ట ఉందని. కానీ ఐజీ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. ఎవరు కూడా ఆయన గురించి ఏమి ప్రకటనలు ఇచ్చినా కానీ మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి లోపలేసి మక్కిలు ఎరగొట్టేస్తామంటున్నాడు ఐజీ. ఎవడు మాట్లాడతలేదు, ఒక అజయ్ బాబు తప్ప. అధికారులు మోసపూరితమైనటువంటి న్యాయాన్ని అణగద్రొక్కాలని చూస్తున్నారు వారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు పునరుద్ధానము రోమా ప్రభుత్వానికి అపజయం, భయం కలిగించేలా చేసింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనము. మత్తయి సువార్త భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. ఎవరు? కావలి వారు చచ్చిన వారి వలె ఉండి. ఎప్పుడు? సత్యము ముందుకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు లేచినప్పుడు వారు ఎలా ఉన్నారు? చచ్చిన వారి వలె ఉన్నారు. ఎందుకంటే సత్యం ఏమిటో బయటడింది. వారికి ఆల్రెడీ ముందుగా తెలుసు. అయినా వారిలో భయము, అపజయము కలిగి కార్యాన్ని చూడగానే వారు ఎలానే ఉన్నారు నాయన, చచ్చిన వారు అయిపోయారంట. ప్రియమైన దేవుని పిల్లారా, సత్యాన్ని కప్పెడితే ఎవరి వల్ల ఆగదు. దేవుని వల్ల, క్షమించండి, మనుషుల వల్ల అవ్వదు. దేవుడే బయటికి రూఢిపరచగలడు. ప్రియమైన కీర్తనలు 91:11 తిన్నాను లాస్ట్గా. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 11వ వచనము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దూతల సైన్య సమూహానికి చెబుతాడు, నువ్వు నీతిగా యథార్థంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. రెండో మాట ఏమిటి? క్రీస్తు పునరుద్ధానం ఎవరికి భయం కలిగించింది? రోమా ప్రభుత్వానికి. మూడో మాటలోనికి వెళ్ళిపోదాం. క్రీస్తు పునరుద్ధానము ఆదరణ కలిగించింది. క్రీస్తు పునరుద్ధానమును ఏం కలిగించింది? ఆదరణ కలిగించింది. మార్కు సువార్త 16వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. క్రీస్తు పునరుద్ధానము దుఃఖములో ఉన్న వారికి ఆదరణ కలిగించింది. అప్పుడు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న పరచువాడు కుడివైపున కూర్చుండట చూచి మిగులు కలవరపడిరి. అందుకతడు కలవరపడుకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసు మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు. ఎక్కడ లేడనను.
ఇప్పుడు సిలువ వేయబడి వాళ్ళందరూ చూశారు. యేసు ప్రభుని సిలువేస్తున్నప్పుడు కొంతమంది ప్రజలు గొళ్ళున ఏడుస్తూ ఆ గొల్గొతా దారిలో ఈడ్చుకొని వెళుతున్నప్పుడు ఈ ప్రజలందరూ చూసినటువంటి తల్లితో సహా చూసినటువంటి వారందరూ కూడా అనేక మంది, కొంతమంది ఇప్పుడు సమాధి దగ్గర ఉన్నారు. వారు ఆ యొక్క తెల్లటి నిలువుటంగిని, ఆ యొక్క వస్త్రాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. కానీ ప్రక్కన యేసు ప్రభును చూసి, అమ్మా మీరు ఎందుకు ఎక్కడ వెతుకుతున్నారు? ఆయన ఆల్రెడీ లేచాడు, ఎక్కడ లేడు అనిరి, ఎక్కడ లేడనిరి. ఎందుకు వెతుకుతున్నారు? మీరు ఎక్కడ వెతుకుతున్నారు? రే బయట కూర్చోరా కుదురంగానా. ఎందుకు వెతుకుతున్నారు? ఎక్కడ లేడు? ఇప్పుడైనా సమాధులలో లేడు. ఎక్కడున్నాడు? ఇప్పుడే చెప్పాను, ఎక్కడున్నాడు? సమాధులలో లేడు. ఎక్కడున్నాడు? సమాజంలో ఉన్నాడు. కొట్టు చప్పట్లు ఇప్పుడు. ఎందుకనంటే యేసుక్రీస్తు సమాధిని జయించి సమాధులలో లేడైనా సమాజములలో ఇంకా పాపం అనేటువంటి కుంపటలో నలిగిపోతున్నటువంటి ప్రజలను తీసుకురావడానికి సమాజములోనికి మరలా వచ్చాడాయన. ఇంకా సమాధుల్లో వెతుకుతున్నవేంట్రా అయ్యా? వద్దు, సమాధుల్లో వెతకొద్దు, సమాజంలో వెతకండి. క్రీస్తు కొరకు ప్రకటన చేయండి, క్రీస్తు కొరకు నలిగిపోండి, క్రీస్తు కొరకు ఏదైనా చేయండి, హతసాక్షిగా మారిపోండి. అంతేగాని సమాధుల్లో వెతకొద్దు. సమాధుల్లో ఎవరో లేరు. ఆయన వస్తానన్న రాజు రాకమానుడు. వచ్చినప్పుడు ఒక వాక్యం ఉంది. ఏంటా వాక్యం అంటే, ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, క్రీస్తునందు మృతి నొందుతారో వారు మొదట లేస్తారు. వాక్యం అది. ఇంకా నువ్వింకా అక్కడికి వెళ్ళి చేసేది ఏముంది? ఈస్టర్ రోజుని ఒక్కొక్కరు 500 రూపాయల పువ్వులు పెట్టుకోవాలి. ఇవాళ లేకపోతే సంఘాల్లో ఆరాధనలు జరగవు. కొన్ని ఊర్లో కొన్ని సంఘాల్లో, మీకు తెలియదు, నాకు బాగా తెలుసు. క్రిస్మస్కి, ఈస్టర్కి ఖచ్చితంగా ఇంచుమించు 500 నుంచి 1000 రూపాయలు పువ్వులు పెట్టుకోవాలంట. ఈ 40 రోజుల్లో విడిచిపెట్టేసినటువంటి అలంకరణ అంతా కూడా ఇప్పుడు ఏ రోజున రావాలి? ఈస్టర్ రోజున రావాలి. సిగ్గుందా క్రైస్తవులు అనిపించుకోవడానికే? 40 రోజుల్లో వదిలేసినటువంటి అదేంటది కొంపంతా 41వ రోజున ఈ రోజున మరలా అంటించుకుంటున్నావు. ఇంకెందుకు క్రైస్తవ విశ్వాస జీవితం? ఇవాళతో రాత్రితో తీసేస్తారు బహుశా. కటింగులు, గెడ్డాలు చేసినవన్నీ కూడా విడిచి రేపు నుంచి మరలా స్టార్ట్ అవుద్ది కొత్త జీవితం. పోనీ ఈ 40 రోజులు చేసినటువంటి యథార్థ భక్తి 41వ రోజు నుంచి కూడా ప్రారంభిస్తే దేవునికి ఎలాగుంటుంది? మహిమకరముగా ఉంటుంది. ఇప్పుడు 30వ రోజున చేశాడు చూడండి, ఆ భక్తి మరలా ఎప్పుడుకి వచ్చేస్తుంది? 41కి వచ్చేస్తుంది. అలవాటు అయిపోయిందన్య. ఏమైపోయింది? అలవాటు అయిపోయిందన్య. 40 రోజులు పెట్టుకోరన్య. 40 రోజులు మాంసం తినలేదన్య. 40 రోజులు అసలు ఏం చేయలేదన్య. 41వ రోజు నుంచి చెయ్యాలన్య. ఇదా భక్తి? ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లలారా. దుఃఖముతో ఉన్న వారికి ఆదరణ కలిగించింది ఏంటి? క్రీస్తు పునరుద్ధానము. నిన్న శుక్రవారం వరకు కూడా ఎంతో దుఃఖములో ఉన్నాము. ఈరోజు మనకి ఏం కలగాలి తెలుసా? ఆదరణ కలగాలి. ఎందుకు ఆదరణ కలగాలనంటే, అయ్యా నువ్వు నా కొరకు చనిపోయావయ్యా, నా కొరకు అయ్యా ఆఖరి బొట్టు బిందువు వరకు కూడా నువ్వు కార్చిన రక్తము నా కొరకు వెల చెల్లించవయ్యా అని మనకు గొప్ప ఆదరణ కలిగిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం రండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయము. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూసెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోని
పేతురు వద్దకును వెళ్ళి యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిశువుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచురో ఎరుగమని చెప్పాను. చూడండి, ఇప్పుడు వెతుకుతున్నారు. ఎవరికి చెప్పారు? వెళ్ళి పేతురులు, కొంతమంది శిష్యులు ఉన్నారు అక్కడ, యేసు ప్రభుతో తిరిగినటువంటి శిష్యులు, వారికి చెబుతున్నారు. అప్పుడు అవి కింద వచ్చిన 11వ వచనం వరకు పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చి కూడా పరిగెత్తుచుండగా శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తుకెళ్ళి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచి అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతన్ని వెంబడించి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు చూచి ఆయన తన రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చూచెను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన శిష్యుడు లోపలకు పోయి చూసి నమ్మెను. చూసి ఏం చేశాడు? ఇప్పుడు నమ్మెను. చాలు తల్లి, నమ్మెను. చూసి నమ్మాడు కాబట్టి ప్రాణానికి ఇప్పుడు ఏం కలిగింది నాన్న? ఆదరణ. కొంతమంది అద్భుతాలు చూస్తే నమ్ముతారు, ఆదరణ. కొంతమంది చూడక నమ్ముతారా? నమ్మరు. నేను చెప్తున్నా, నమ్మరు. ఎక్కడోనే పాప ఇలా నీళ్లు చల్లాడు, పడుకున్నవాడు లేచి నిలబడ్డాడు. ఇలాగా నూనె చల్లాడు, లెగిచి నిలబడ్డాడు. పడుకున్న వాళ్ళని పడేశారు. భలే జరుగుతున్న అద్భుతాలు బుల్లే. ఒక్కసారి వెళ్ళొచ్చేతే వదిలిపోతుంది బుల్లే అంట. హ్యాండ్ బ్యాగ్లో భుజాన్ని వేసుకుని బయలుదేరుతున్నారు ఈ చెల్లెమ్మ ఆ చెల్లెమ్మ కలిసి. ఆదరణ కలగాలి అనంటే చూచి నమ్మాడు. ఆ శిష్యుడు వచ్చాడు ముందర. మరలా పేతురుని తీసుకుని వచ్చిన తర్వాత వేరొక చోట నార బట్టలు ఏం చేయబడి ఉన్నాయి? కట్టబడి అక్కడ ఉన్నాయి. కాబట్టి చూసిన వెంటనే నమ్మారు. కాబట్టి వారందరికీ ఏం కలిగింది? ఇప్పుడు ఆదరణ. ఎందుకనంటే మనుషుల స్వభావం అలాంటిది. చూచి నమ్మితేనే కానీ వారికి ఏం కలగలేదు? ఆదరణ కలదు. అప్పటి వరకు చాలా దుఃఖంలో ఉన్నారు వారందరూ కూడా. చూసినటువంటి క్రీస్తు యొక్క ఆ యొక్క మరణాన్ని చూసినటువంటి వారందరూ కూడా దుఃఖంలో ఉండి ఆ నారబట్టలు చూడగానే వారికి ఏం కలిగింది? ఆదరణ కలిగింది. ఆయన మిక్కుటముగా ప్రేమించింది, ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకము చేసుకోవాలంట. మిక్కుటముగా ప్రేమించాడు ఆయన. ఎవరిని ప్రేమించాడు? శిష్యులలో ఎక్కువగా ప్రేమించింది ఎవరిని తల్లి? పేతురుని ఎక్కువగా ప్రేమించాడు. పేతురికి ఏమిచ్చాడు? తాళపు చెవి. చప్పట్లు కొట్టు ప్రభునామాన్ని కనపరచండి. ఏ తాళాలయ్యి? ఏ తాళాలు? భూమి మీద యేసు ప్రభు దాచుకున్నటువంటి సొమ్ము తాళాలా? లేదా పాస్టర్గా వచ్చినటువంటి కానుక సొమ్ము తాళాలా? కాదు, పరలోకపు తాళపు చెవులు పేతురికిచ్చాడు ఆయన. పేతురికిచ్చాడు. ప్రభువా నీ కొరకు వేసామంటావిండి, లేపమంటావిండి అని వాడు పక్క నుండి అంత దురుసుగా ఉండేవాడు, అంత కోపంగా ఉండేవాడంట. వేసామంటావు ప్రభా? ఆడెవడ వచ్చి పట్టుకుని పోయాడులాగా వెంటనే కత్తి తీసి ఆడి కత్తిచ్చుకుని ఆడి చెవినే వేసేసాడు. యేసు ప్రభు వెంటనే ఒక అద్భుతం చేసి అక్కడ చెవిని అతికిచ్చాడు. పేతురు అంత కంగారు పని చేయదయ్యా నువ్వు అలాగా ఆగన్నాడు. అంత అద్భుతంగా ప్రేమించాడు. అంతా బాగానే ఉంది. రోమా సైనికులు వచ్చి పట్టుకుంటే ఈయన ఎవరో నాకు తెలియదు ప్రభు అన్నాడు. మనం కూడా అంతే. చక్కగా అన్ని ఆదివారాలు అన్నీ వచ్చేస్తాం, అన్నీ బాగానే చేసేస్తాం, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తాం. ఉపయోగం ఏంటి? ప్రభు వచ్చినప్పుడు ఏంటి? వెలుగు దూత వేషము ధరించుకొని వస్తుందంటే హబక్కూకు గ్రంథంలో ఉంటుంది. వెలుగు దూత వేషము ధరించుకొని వస్తుంది. ఒకవేళ సైతానే యేసు ప్రభు రూపంలో వచ్చి యేసు ప్రభులో రా బయలుదేరానంటే నువ్వు నమ్ముతావా? ఆత్మ కలిగి ఉంటే నమ్ముతారు, ఆత్మ లేకపోతే నమ్మలేరు. ఎందుకనంటే ఆత్మతో చూసే కళ్ళు వేరేగా ఉంటాయి, లోకంతో చూసే కళ్ళు వేరేగా ఉంటాయి. అప్పటి వరకు నా ప్రాణం ప్రభువా, నా ప్రాణం నువ్వు ప్రభు అని, నా ప్రాణం అన్నాడు. రోమ సైనికులు నువ్వెవరో నాకు తెలియదు అని అన్నాడు. ఇది లోక స్వభావం, మనుషుల స్వభావం అంటే చెబుతున్నాను. అప్పటి వరకు చూచి నమ్మి ఆదరణ తెచ్చుకున్నారు వాళ్ళు. క్రీస్తు పునరుద్ధానం ఇప్పుడు మూడవదిగా ఏం చేయబడింది? దుఃఖములో ఉన్న వారికి ఆదరణ కలిగింది. 4వ మాటలోనికి వెళ్ళిపోదాం. క్రీస్తు పునరుద్ధానము భయములో ఉన్న వారికి సమాధానం అనుగ్రహించిందంట. జాగ్రత్తగా వినండి. 4వదిగా క్రీస్తు పునరుద్ధానము భయములో ఉన్న వారికి సమాధానం అనుగ్రహించింది. శిష్యులు యూదులకు భయపడి తలుపులు మూసివేసుకున్నారు.
చూద్దాం రండి. యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 19-20 వచనాలు. యోహాను రాసినటువంటి సువార్త. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, ఎవరికి భయపడి? యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పెను. ఏమంటున్నారు ఇప్పుడు? సమాధానము కలుగును గాక. ఎవరికి భయపడ్డారు వీళ్ళు? యూదులకు భయపడ్డారు. భయపడి తలుపులు బిగించుకుని ఉన్నారంట. ఇప్పుడు క్రీస్తు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? మీకు సమాధానము కలుగును గాక. క్రీస్తు మరణము ఏమైందంటే అపోస్తులుగా పిలువబడినటువంటి వారికి కూడా, భయముతో ఉన్నటువంటి వారికి కూడా ఏం కలిగిందనంటే సమాధానము కలిగింది. క్రీస్తు పునరుద్ధానము నీకు నాకు కూడా సమాధానము కలగాలి. సమాధానము లేకపోతే ఎక్కడైనా సరే సమాధానము లేకపోతే ఏదైనా సరే సాధించలేము. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, పరిశుద్ధాత్మను ఊది ప్రజలను పాపములు క్షమించి ఆయన అధికారం ఇచ్చాడు. ఎవరికనంటే అపోస్తులైనటువంటి 12 మందికి కూడా. అదే 20వ అధ్యాయం 21 నుంచి చదవండి తల్లి. అదే 20వ అధ్యాయం 21 నుంచి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. నా తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఎవరి పాపములు క్షమించుదురో అవి వారికి క్షమించబడును. పాపాలు క్షమించబడిన వెమ్మటే యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నప్పుడు పాపాత్మ స్త్రీ ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె యేసు ప్రభు ఒక మాట అంటారు. ఏంటంటే ఆ మాట, అమ్మా నీ పాపాలు, ఆ మాట వినాలి, క్షమించబడ్డాయి, సమాధానము గలదానివై తిరిగి వెళ్ళుము. ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకుని కనికరము పొంది దేవుని మందిరం ఎదుట మోకాళ్ళును ప్రభు పాదాలు పట్టుకుని ఒప్పుకుని విడిచిపెడతాము, అప్పుడే మనకు సమాధానము. ఎన్నో ఈస్టర్ పండుగలైన, ఎన్నో గుడ్ ఫ్రైడేలైన, ఎన్నో క్రిస్మస్లైన సమాధానము లేకుండా మందిరములో కూర్చుంటే గనుక ఇప్పుడే నా దేవుడు అంటున్న ప్రశ్న ఏమిటనంటే సమాధానము గలవదానివై తిరిగి వెళ్ళమని అంటున్నాడు. ఎప్పుడు సమాధానం గలవంటే ఇప్పటి వరకు ఒకవేళ ఆనాడు అపోస్తుల్లాగా నీ తలుపులు బిగించుకుని ఉన్నావేమో, నీ తలుపులు తాళాలు వేసుకుని అయా హృదయమైనటువంటి మందిరను వాక్యాన్ని చెరలోనికి రానివ్వకుండా, మనసులోనికి రానివ్వకుండా, ఆ లోకపు తలంపులు పెట్టుకుని, లోకాశలను పెట్టుకుని, వాక్యానికి చోటు ఇవ్వకుండా తాళాలు వేసుకుని, ఆ యొక్క శిశువులు తాళాలు వేసుకుని ఏ రీతిగా ఉన్నారు, నీవు కూడా అలాగ ఉంటే నీకు ఏముండదు? ఇప్పుడు సమాధానం ఉండదు. నా ప్రభు అంటున్నాడు మాట, వెంటనే లోపలికి వచ్చి మీరు సమాధానము పొందుదురుగాక, ఇదిగో మీ పరిశుద్ధాత్మను మీ మీదకి పంపుతున్నాను, ఎవరినైతే పాపాల నిమిత్తం మీరు క్షమిస్తారు వారు క్షమించబడతారు అని అధికారం ఇచ్చాడు. ఎవరికి? శిష్యులకి. అలాంటి అధికారము నీవు నేను కూడా పొందుకోవాలంటే మనకేం కావాలి? సమాధానము కావాలి. క్రీస్తు పునరుద్ధానము 4వది ఏం చేయబడింది? భయముతో ఉన్న వారికి సమాధానాన్ని అనుగ్రహించబడింది. అదే యోహాను రాసిన ఒక్క పేజీ తిరగండి, 16:33 చదువు తల్లి. వాక్యం చివరిగా ఒకే ఒక మాట ఉంది. 16వ అధ్యాయం 33వ వచనం యోహాను సువార్త. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను మీకు ధైర్యం తెచ్చుకోండి. చాలు తల్లి, లోకములో జయించి ఉన్నానెను. మీరు లోకములు ఇప్పుడు ఏమొస్తుంది? శ్రమ. దీనికి ఒప్పుకోము. క్రైస్తవులు ఎక్కడ ఆగిపోతున్నారు తెలుసా? ఎక్కడే 2 అక్షరాల దగ్గర. ఏంటి అక్షరాలు? శ్రమ. ఏంటి? 365 రోజుల్లో 53 ఆదివారాలు, 54 ఆదివారాలు మందిరానికి వెళుతున్నాం బైబిల్ అట్టుకుని. శుక్రవారం సంఘ క్షేమాభివృద్ధి గుడికి, యూత్ రిట్రీట్, ప్రతి దాంట్లో పాలు పంపులు పొందుచు అన్నిటిలో బాగానే ఉంటుంది. మరి నాకే ఎందుకు వస్తున్నాయి నాయన ఈ శ్రమలు? ఇక్కడే క్రైస్తవులు ఆగిపోతున్నారు. ఏం దేవుడు? మాయదారి దేవుడు. శ్రమ వస్తుందా? కృంగిపోకు. నిందలు వస్తున్నాయా? లే, క్రీస్తు కొరకు పరిగెత్తు. అపజయాలు వస్తున్నాయా? లే, మోకరించి ప్రార్థన చేయి. విజయం కావాలా? క్రీస్తు కొరకు ఇక్కడ నిలబడి ప్రార్థన చేయి. చచ్చినా నీవే, బ్రతికినా నీవే అన్నట్టు ఉండాలి క్రైస్తవ జీవితం. మీకేంటండి?
ఆడికేటి నన్ను ఆడికేంటి? గవర్నమెంట్ ఉద్యోగమాడు. ఏ ఉద్యోగం? ఇన్నైనా ఇస్తాడు, ఇన్నైనా చెబుతాడు, ఇన్ని మాటలైనా అంటాడు. మీకులాగా నేను డైలీ లేబర్ అండి, గవర్నమెంట్ ఉద్యోగం అయితే కాదు, నాది అవుట్ సోర్సింగ్ లెక్కలో ఉందంతే. చాలామంది అనుకుంటున్నారు మన పేటలో గవర్నమెంట్ ఉద్యోగం ఆడికండి అని, అవుట్ సోర్సింగ్ అంతే. గవర్నమెంట్దే కానీ అవుట్ సోర్సింగ్. ఆడికేటి? వద్దు, ప్రభువు కొరకు లేచి నిలబడంతే. ప్రభువు కొరకు లేచి నిలబడు. యేసు క్రీస్తు పునరుద్ధానం భయముతో ఉన్న వారికి సమాధానం అనుగ్రహిస్తుంది. శ్రమలు వస్తాయండి లోకంలో, శ్రమలు లేనోడు ఎవరు లేరు. యేసు ప్రభు అంతటా ఆయనకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఏంటా శ్రమ? నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటుని అన్నాడు. మాట్లాడాడు దానికి ప్రభు. ఏమన్నాడు? కొంతమంది మాట్లాడారంటారు, కొంతమంది మాట్లాడదంటున్నారు. మాట్లాడారా? ఏమన్నారు? అది చప్పట్లు గట్టిగా వేసేయకు. మనిషి నోటి మాట వలన కాదు కానీ దేవుని, క్షమించండి, రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు. ఆ మాటలనే పట్టుకోవాలండి, మాటలనే పట్టుకోవాలి. క్రీస్తు పునరుద్ధానం వలన మనకు కలిగే మేళ్ళు ఏమిటి, అద్భుతాలు ఏమిటి అని దాని గురించి మనం మాట్లాడుతున్నాం. 4 మాటలు చెప్పానప్పటికీ యేసు పునరుద్ధానము భయముతో ఉన్న వారికి సమాధానం దయచేస్తుంది. 5వదిగా చివరిగా క్రీస్తు పునరుద్ధానము తన ప్రేమించిన వారిని బలపరుస్తుంది. 5వ మాట ఏమిటి? క్రీస్తు పునరుద్ధానము తాను ప్రేమించిన వారిని బలపరుస్తుంది. ఉదాహరణకి బలపరుస్తుంది అనే దానికి మన సంఘంలో కాదు, మన సుబ్బరాజుపేటలో కాదు, సాక్షాత్తు క్రీస్తు ప్రక్కన ఉన్నటువంటి పేతురు గారిని జ్ఞాపకం చేసుకుందాం. పేతురు చాలా ప్రియుడు క్రీస్తుకి. అయితే ఆయన క్రీస్తును పట్టుకున్నప్పుడు ఏం చేస్తాడంటే పేతురు బొంకలేదా? 3 సార్లు బొంకుతానన్నాడు. ఆల్రెడీ ప్రభువే చెప్పేశాడు, నువ్వు ఆల్రెడీ 3 సార్లు బొంకుతావురా నాయన అన్నాడు. నేనా ప్రభు అన్నాడు, నువ్వేనా అన్నాడు. ఏది ఏమైనా క్రీస్తుని పట్టుకుని వెళతా ఉంటే రోమా సైనికులు మధ్యలో మంట ఉంది, జాగ్రత్తగా వినండి, మంట వేస్తున్నారు. అది చలికాలమా? క్రీస్తుని పట్టుకున్నప్పుడు చలికాలమా? ఏ కాలం అది? చాలామంది ప్రశ్న, మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. చాలామంది ప్రశ్నార్థం ఎందుకు మిగిలిపోయిందంటే, యేసు ప్రభును పట్టుకున్నప్పుడు అక్కడ మంట వేయబడిందని అక్కడ బైబిల్లో రాయబడింది, కానీ కాలాన్ని కొంతమంది తప్పుడు బోధలు చేస్తున్నారు. ఎలానంటే, అది చలి కాచుకునే శీతాకాలం కదా, మంట వేస్తున్నారు, క్రీస్తుని పట్టుకుంది ఈ రోజున కదా అని అంటున్నారు. వాస్తవానికి నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజుల్లో కరెంట్ లేదు, ఆ రోజుల్లో వీధి దీపాలు లేవు. ఎక్కడైనా ఏదైనా ఒక సమస్య వస్తే ఏం చేసేవారంటే మంట వేసేవారు. ఉదాహరణకి ఒక మనిషి కనపడాలంటే ఏం కావాలి? వెలుతురు కావాలి. ఆ టైంలో అక్కడ జరుగుతున్నటువంటి సమస్యను బట్టి కొంతమంది ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఇప్పుడు ఉదాహరణకి వీధులు ఏదైనా జరిగిందనుకో, కొన్ని గుంపులు ఏర్పడతాయి. ఏ గుంపులు? కాకులు. ఏ కాకులు అంటే, కాకులు పొడుచుకు తినే కాకులు కొన్ని గుంపులు ఏర్పడతాయి. వీధిలో ఒక చిన్న సంఘటన ఏదైనా జరిగితే కుర్చీలు వేసుకుని ఇదో గుంపు, అదో గుంపు. ఆ సంఘటన నిమిత్తం ఏం చేస్తారు? వీళ్ళు చెవులు నెత్తురులు వచ్చేలా కొరికేసుకుంటూ ఉంటారు, ఒకళ్ళ చెవులు ఒకళ్ళు. ఇక్కడ జరిగినది కూడా అదే. ఆ రోజుల్లో వీధి దీపాలు లేవు, ఏమీ లేవు. వెలుతురు కోసం అక్కడ క్రీస్తును పట్టుకున్నప్పుడు ఒకరినొకరు చెప్పుకుంటున్నారు ఏమని, అరే క్రీస్తుని పట్టుకున్నారని. మొన్నటిదాకా అద్భుతాలు చేశాడు కదా ఆ యేసు ప్రభు, ఎవరో అదంటరా ఇదంటరా అని ఇక్కడ చెవులు కొరుకుని గుంపు తయారైంది. ఈ గుంపు ప్రక్క నుంచి యేసు ప్రభుని తీసుకుని వెళ్తున్నారు. అమ్మా ఎలా వినాలి? ప్రశ్నలు ఉంటాయి ఖచ్చితంగా. ఆఖరిని గుంపు అవతల నుంచి, మంట అవతల నుంచి రోమా సైనికులు క్రీస్తుని పట్టుకుని తీసుకుని వెళతా ఉంటే, గుంపు యువతల మంట యువతల పేతురు కూడా ఏం చేస్తున్నాడంటే, పేతురు ప్రక్కన చిన్నది కొంతమంది ఉంటే అందులో ఒక ఆమె అంటుంది, హలో పేతురు, ఆ యేసు ప్రభుతో నువ్వు కూడా తిరిగావు కదా అని అంది. అమ్మమ్మ ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. మనము కూడా అంతే. ఈదులో సంఘటనలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు జరిగినటువంటి గొడవను సంఘటన, ఈ గుంపులు చెవులు కొరుక్కుని గుంపులోను నువ్వు ఉంటావు, నువ్వు అప్పుడు ఏదో అన్నట్టున్నావు,
నువ్వు అప్పుడు పలానా ఇది జరిగింది కదా, ఇది నువ్వు ఉన్నట్టున్నావు అని అంటా ఉంటాం. సేమ్ సిచ్యువేషన్ జరిగింది అక్కడ. పేతురును కూడా అలాగే అడిగింది, చిన్నది ఏమని, నువ్వు అక్కడ ఉన్నావు కదా, యేసు ప్రభుతో నువ్వు తిరిగావు కదంటే, నాకు ఎవరో ఆయన ఎవరో తెలియదు అని అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, బొంకేశాడు ఆయన. మత్తయి సువార్త 26వ అధ్యాయం 70 వచనము. త్వరగా 2 రెఫరెన్స్లు ముందుకు వెళ్ళిపోతాను నేను, అయిపోయింది. 26వ అధ్యాయం 70 వచనము. నేనుండలేదు, నాకు తెలియదని అందరి ఎదుట ఆయన. ఎవరెతను? పేతురు, దుడుకు పేతురు. పేతురు అనగా అర్థం ఏంటి? రాయి. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఒకడు చెవి నరికేశాడు, నీ కొరకు నా ప్రాణం ఇస్తానని చొక్కాయలు చింపుకుని మరి అన్నాడు. ఎప్పుడు? క్రీస్తు కూడా తిరిగినప్పుడు. నువ్వు కూడా అంతే. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు, నీకు ఉత్సాహం వచ్చినప్పుడు, నీకు ప్రాణము నెమ్మది కలిగినప్పుడు, అనేక రకాలుగా నీకు ఆశీర్వాదాలు వస్తున్నప్పుడు, మేలులు కలిగినప్పుడు, నా క్రీస్తు అంటే క్రీస్తు కాదు, శ్రమ వచ్చినప్పుడు, ఏం దేవుడు, మా ఐదారు దేవుడు. ఇదే క్రీస్తు. చూడండి ఎంత భయపడిపోయాడో పేతురు. ఎవరికి భయపడ్డాడో? రోమా సైనికులకు భయపడిపోయాడు. బొంకాడు. 72 కూడా చదువురా తల్లి, 72, 73 కూడా చదువు. ఒట్టు పెట్టుకుని, నేనుండలేదు, నేను ఎరుగునని మరలా చెప్పాను. చదువు ఇంకా కిందకి. తరువాత పేతురును వచ్చి, నిజమే, నువ్వు వారిలో ఒకడివే. చాలరా తల్లి, నువ్వు వారిలో ఒకడు. బొంకేస్తున్నాడు. సాక్షాత్తు ప్రభువే చెప్పాడు, నువ్వు బొంకుతావురా అని. జాగ్రత్త ప్రియ దేవుని జనాంగమా. ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు? క్రీస్తు పునరుద్ధానము తను ప్రేమించిన వారిని బలపరుస్తుంది. తర్వాత కొన్ని ఆదేశాలు పేతురికి ఇచ్చాడు. 21:15 చివరిది ఇదే. 21:15 తీయండి చాలు. క్షమించండి, లోకా 22, లోకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనము. చివరి రెఫరెన్స్. సీమోను మిమ్మును కోరుకున్నాను కానీ. చాలు తల్లి, ఏమైంది ఇప్పుడు? మిమ్మల్ని మేము కోరుకున్నాడు, బలపరచబడుతున్నాడు పేతురు. ఎక్కడ? ఒకనొకప్పుడు నువ్వెవరవో నాకు తెలియదు అన్నాడు పేతురు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, మిమ్మును నేను కోరుకున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, చాలా ఉన్నాయండి రెఫరెన్స్లు తీయించాలంటే బైబిల్ గ్రంథంలో. పేతురును చాలా ప్రేమించాడు. ప్రేమించినటువంటి ఆయనను ఎంతగానో బలపరిచాడు పేతురు. ఎప్పుడైతే బొంకేస్తాడు, నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు, అయినా కానీ ఏం చేస్తాడు? ఇప్పుడు దేవుడు హక్కున చేర్చుకున్నాడు. హక్కున చేర్చుకుని కొన్ని అధికారాలు ఇచ్చాడు పేతురికి. నువ్వు ఆయనను ప్రేమిస్తే నీ బలహీనతలన్నీ కూడా ఆయన సరిచేసి తన యొక్క నడవడికలో నడిపిస్తాడంట. నా ప్రియ దేవుని జనాంగమా, 5 విషయాలు చెప్పాను చూడండి. మొట్టమొదటి మాట ఏమిటి? యేసు పునరుద్ధానము కలవరాన్ని కొట్టివేసింది. రెండవది, క్రీస్తు పునరుద్ధానము రోమా ప్రభుత్వానికి అపజయము కలిగించింది. మూడవది, క్రీస్తు పునరుద్ధానము దుఃఖములో ఉన్న వారికి ఆదరణ కలిగించింది. నాలుగవది, యేసు పునరుద్ధానము భయములో ఉన్న వారికి సమాధానం అనుగ్రహించింది. ఐదవది, క్రీస్తు పునరుద్ధానము తన ప్రేమించుచున్న వారిని బలపరుస్తా. ప్రేమిస్తున్నావా? క్రీస్తును ప్రేమిస్తున్నావా? ప్రేమించినట్లయితే బైబిల్ ప్రక్కన పెట్టి మోకరించి మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని పిల్లారా, చిన్న ప్రార్థన. అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి. చిన్న ప్రార్థన. మృత్యుంజయుడై లేచినటువంటి ఆయన ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అందరం కూడా మోకరించుదాం. నేను ఆమెనంతవరకు ఎవ్వరు కూడా కన్నులు తెరవద్దు దయచేసి. నాకు భయపడి కాదు కానీ దేవునికి భయపడి కళ్ళు మూసుకుని మీ యొక్క ఏకాగ్రతతో ప్రభువుని గణపరచులాగా అందరిని కూడా అడుగుదాం. ప్రభువుని అడుగుదాం. ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ఇదిగో నా తండ్రి,
నీ మరణము వెనకున్నటువంటి నా ప్రభువా, 3వ దినమున లేచిన ప్రభువా, మృత్యుంజయుడై లేచి మా మధ్యలో సజీవునిగా నిలిచిన గొప్ప దేవుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఎంతో మంది నా ప్రభువా, అయా నా తండ్రి నా నుంచి దూరం అయిపోయారు ప్రభువా. అయా నా అనుకున్న వారే నా నుంచి దూరం అయిపోయారు ప్రభువా. కానీ నీవు నీ ప్రేమ నాకు ఉందని ప్రభువా, అయా నా తండ్రి ధైర్యముగా నా ప్రభువా నీ సన్నిధానములో నీ పాదాలు పట్టుకుని ఉన్నాను ప్రభువా అని రూఢిగా నమ్ము, ప్రభువుని గణపరచు. అయా నేను నమ్ముకున్న నా దేవుడవు నీవే నా ప్రభువా. నా తండ్రి, ఈ లోకములు అనేక మంది నా ప్రభువా స్నేహితులు కొరు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, భార్య భర్తలు ఉన్నారు, అయా బిడ్డలు ఉన్నారు. ఎవ్వరు కూడా నా ప్రభు లోకపరముగా మాత్రమే చేయగలరేమో, కానీ నా కొరకు ప్రాణాన్ని పెట్టింది నీవే నా ప్రభువా. నా కొరకు మరణాన్ని జయించిన దేవుడవు నీవే నా ప్రభువా. నా తండ్రి, హల్లెలూయా. నా వారలే నన్ను నిందించినా, నా బంధువులే నన్ను వెలివేసినా, నా ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే, ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే. నే బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే నా క్రీస్తు మహాకృపా. నీ ప్రేమ బలమైనది, నీ మాట విలువైనది, నీ ప్రేమ బలమైనది, నీ మాట విలువైనది. నే బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే నా క్రీస్తు మహాకృపా. నా వారలే నన్ను నిందించినా, నా బంధువులే నన్ను వెలివేసినా, నా వారలే నన్ను నిందించినా, నా బంధువులే నన్ను వెలివేసినా, నా ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే. నే బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపా. ఏ స్థితిలో ఉన్నానంటే అది క్రీస్తు మహాకృపా. అవును తండ్రి, నీ కృప నా ప్రభు ఎంతో విలువైనది ప్రభు. ఈ లోకములు అందరూ ప్రభు నా వారిని నేను అనుకున్నప్పుడు నా ప్రభు అనేక మంది నా ప్రభు నాకు సాయం చేస్తారు. కానీ లోకపరముగా ప్రభు అయ్యా బాధ వచ్చినప్పుడు, నిరాశ వచ్చినప్పుడు, నిస్పృహలు నేను కృంగిపోతున్నప్పుడు నన్ను వాదార్చిన మహనీయుడువు నీవే నా ప్రభు. నా చేతులు పట్టుకునేది నీవే నా ప్రభు. నా హృదయ వేదన తీసినది నీవే నా ప్రభు. మరణాన్ని జయించిన మృత్యుంజయుడవని ఇప్పటి వరకు నేను నమ్మకముగా రూఢిగా లేనేమో, నాకు ముందుగా పేతురుని నిలబెట్టావు ప్రభు. ఇదిగో
ఇన్ని సంవత్సరాల ప్రభా పేతురు బొంకునట్లు నేను బొంకానేమో. నీ ప్రేమ విలువ తెలియక నన్ను బలపరిచేవారు లేక, నాకు ఆదరణ చూపించేవారు లేక, ఆనాడు రోమా సైనికులు ఏ రీతిగా నా ప్రభు అపజయముతో ఉండిపోయారు, అట్టి అపజయముతోనే ఈ క్షణం వరకు నేను కుమిలిపోతూ ఉన్నానేమో నా ప్రభు. అయ్యా నీ కృప చేత నన్ను దర్శించవు తండ్రి, నీ మాటల చేత నన్ను అయా ఆదరించవు ప్రభువ. క్రీస్తు పునరుద్ధానము వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని ఏమిటో నేను తెలుసుకున్నాను ప్రభు. ఈ మాటల చేత నేను రూఢిగా నమ్ముతున్నాను ప్రభువా, కేవలం నీ మహిమ వలన మాత్రమేనని. అయ్యా నన్ను దర్శించండి ప్రభువా. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా ప్రభువా, కొద్దిపాటిగా జనాంగముగా చిన్న మంద భయపడి కూడా సెలవిచ్చిన గొప్ప దేవుడు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తు పునరుద్ధానము గురించి నా ప్రభువా, నా తండ్రి కొన్ని మాటలు ప్రభు నా తండ్రి అయోగ్యుడిగా ఉన్నటువంటి నన్ను నా ప్రభువా యోగ్యునిగా చేసుకుని నిలవబెట్టుకుని మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి, మీ కృపతో నడిపించండి, యవనస్తులు బలపరచండి నా తండ్రి. వృద్ధులను పెద్దలను సంఘమున్న అంతటిని ప్రభు నా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. మీరు సహాయం చేయండి నా తండ్రి. మీ కృపతో నింపండి. ఆయా సంఘాల్లో జరుగుతున్న ఆరాధనలు బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. దూర దేశంలో ఉన్న దైవజనులు ఉన్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా మీ చిత్తమైతే అయ్యా అందరితో సంఘముతో మరలా ఒకసారి మాట్లాడడానికి మీరు కృప చూపించండి ప్రభు నా తండ్రి. మీకే వందనాలు ప్రభువా. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ఫలించులాగా సహాయం చేయండి నా తండ్రి. మీకే వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి ఎల్లుండి జరుగుతున్నటువంటి నా ప్రభువా ఆ యొక్క మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి నా ప్రభువా మరొకసారి ఆ యొక్క కేసును తిరగవేయడానికి నా ప్రభువా ఆలోచన చేస్తున్నారు ప్రభువా. మీ చిత్తం ఏమిటో, న్యాయం ఎవరి ప్రక్కన ఉందో నా ప్రభువా మీరే సహాయం చేయండి, నీ కృపతో నడిపించండి. దైవజనుని యొక్క నా తండ్రి కుటుంబానికి న్యాయాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. మీరే సహాయం చేస్తే ముందుకు నడిపించండి నా తండ్రి. ఇదిగో నా ప్రభువా ఎల్లుండి మరి వస్తున్నటువంటి రిజల్ట్స్ ప్రభువా 10వ తరగతి బిడ్డల ప్రభు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘంలో మా గ్రామంలో అలాగే ఎంతమంది అయితే బిడ్డలు రాస్తారో వారందరికీ సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆయా ఫలితాలని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు ఏమాత్రం మీరు విడిచిపెట్టేవారు కాదు ప్రభువా. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని మా సంఘాన్ని అంతటిని మరింకను నానాటికి అభివృద్ధి పరిచి ఇదిగో మందిర పునఃప్రారంభంలో ఉన్నాం ప్రభువా. నా తండ్రి ముగించేంత వరకు నా తండ్రి మేమందరము తలొక చెయ్యి వేసి నా ప్రభువా ఈ పనిని ప్రభువా నా తండ్రి ముగించడానికి మీరు సహాయం చేయండి. మీరే కృపతో నడిపించి బలపరిచి ప్రార్థన ప్రభు మీ పాదాల ముందు పెడుతూ ప్రార్థనకు మీరు జవాబు అనుగ్రహించమని మా ప్రియుడును మా రక్షకుడు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. బిగ్గరగా చెప్దాం ఆమేన్. అందరికీ వందనాలండి. అవకాశం ఇచ్చిన అమ్మగారికి